మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని భాగ్యలక్ష్మి రైస్ మిల్లుకు మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం రాజాపేట గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించారు. గత 5 రోజుల క్రితం నార్సింగి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి రైస్ మిల్ కు ధాన్యాన్ని తరలించారు. ధాన్యం తడిసిందని, తరుగు ఇస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటారని రైస్ మిల్ యజమాని శ్రీనివాస్ రైతులను సూచించడంతో వారు రైస్ మిల్ కు చేరుకొని 6 గారం కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని తరుగు లేకుండా తీసుకోవాలని రైస్ మిల్ యజమాని కాళ్లు మొక్కినా కనకరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు జరిగేది లేదంటూ రైస్ మిల్ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన ఆయన రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన సివిల్ సప్లై అధికారులు స్థానిక తహసీల్దార్ కరీంకు న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పందించిన తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని రైస్ మిల్ యజమానితో వివరాలను అడిగి తెలుసుకుని రైతులకు న్యాయం చేయాలని, తరుగు లేకుండా ధాన్యాన్ని సేకరించాలని ఆయన రైస్ మిల్ యజమానికి సూచించడంతో అంగీకరించిన రైస్ మిల్ యాజమాన్యం తరుగు లేకుండా ధాన్యాన్ని సేకరించడంతో రాజాపేట గ్రామానికి చెందిన రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, సివిల్ సప్లై అధికారులు సురేష్ తో పాటు స్థానిక తహసీల్దార్ కరీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మాది రాజపేట విలేజ్. ఆ సార్ దగ్గరికి మేము పొద్దుగాల వచ్చినాం. అన్ననే పోయినాం, అడుగుతా అంటుండు, నువ్వు ఏం తాగితే నాకేం సంబంధం, తాగు చచ్చిపో నాకేం అవసరం అంటే ఇన్ఛార్జ్తో సంబంధం. అంటే ఇన్ఛార్జ్ మమ్మల్ని ఎందుకు పిలిపించిండు, ఈయన ఎందుకు పిలిపించిండు మమ్మల్ని? మేము తడిసినట్లు లారీలు ఎక్కిస్తామా సార్? మేము తడిసినట్లు కాంట పెడతారా? పెట్టరు. మరి లారీలు ఎక్కిస్తారా? బస్తాను ఎక్కియరు. మంచి అట్లు ఎక్కించిన తర్వాత ఈడికి వచ్చినాయి, ఆల్రెడీ వచ్చినాయి. అది ఎవరి నిర్లక్ష్యం? మీ సెంటర్ నిర్లక్ష్యమా, సేటు నిర్లక్ష్యమా, మాదా రైతులదా? ఈ గిన్నెలు పట్టుకుని ఎందుకు ఇప్పుడు ఈ ఒక్కోనికి అన్నం ఈ 4 రోజులు వేయడం అండబట్టి రోజుకి మాకు తిరుగుడు అవసరమా? 6 నెలలు వేసిన కష్టం సార్. 6 నెలలు చేసిన కష్టం మాది. ఓల్డ్ అయినా రైతే 6 నెలలు చేసిన అర్ధలో వస్తాయి. ఇలా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎందుకు ఒప్పుకోవాలి సార్? మేము 60 సంవత్సరాలు మేము ఎందుకు ఒప్పుకోవాలి? 60 సంవత్సరాలు అంటే మినిమం అన్న 2 ఎకరాల పొలం గంగలో అన్నా సార్ మేము. ఆయన అంటాడు 20 సంవత్సరాలు అంటాడు, 100 సంవత్సరాలు అంటాడు, 60 సంవత్సరాలు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి సార్ మేము? నువ్వు తడిసిన ధాన్యాన్ని ఎక్కేకపోయినట్టు, నువ్వు లారీలో లారీలో తడిసిన ధాన్యాన్ని నువ్వు ఎక్కేకపోయినట్టు నేను ఆడ ఎండ పోసుకుంటా తగ్గించుకుంటున్నాను. సెంటర్ నిర్లక్ష్యం. ఎవరు నిర్లక్ష్యం? సెంటర్ వాళ్ళని పట్టుకోవాలి. మీరు పట్టుకోవాల్సింది సెంటర్ వాళ్ళను. రైతులే మాట, రైతులు మోసుకోవాలి. ఎందుకు మోసుకోవాలి సార్? మేము ఎందుకు మోసుకోవాలి? మనం మాట్లాడుతూ ఉంటా బదిలేను, కాలు బదిలేడు అవగాహన దండం పెడతాం. రైతు వచ్చి గొడవ చేస్తాడు అన్నాం. ఇంకోటి ఉంటా మాట్లాడుతాను. ఇంకా మనిషిగా తెలిసిగా అంటున్నావు. ఏం మాట మాట్లాడుతాను? కొట్టుకోటి అవగాహన చేయడం నేను దండం ఏం మాట్లాడుతుండే ఇక మొత్తం కొంచెం మానసిక వచ్చినాయి. గ్రామం రాజుపేట, హెచ్ గణపురం మండలం మెదక్. మేము వచ్చి 4 రోజుల నుంచి షేటును బతిమలాడుకుంటూ వస్తే వేరే ఈ లారీని పక్క పెట్టుకుంటా వేరే లారీలను తీసుకెళ్ళిపోతుండు. కటింగ్ అవి అన్నలనే మాట్లాడుకుంటూ తీసుకుపోతుండు. షేటు ఎట్లా షేట్ అనుకుంటా అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం కుక్కలు లాక్కుతున్నాయి మమ్మల్ని. వచ్చి నిన్న ఆయన కాల్మక్తో కూడా చర్య తీసుకోలేడు. కాల్మక్కి లాస్ట్కి ఏం చేసినాం, సెంటర్లో పిలిపించాం. వాళ్ళు బాధ్యులు లాస్ట్కి 20 సంచి ఇస్తామన్నారు. వాళ్ళని కూడా కాదన్నారు. లాస్ట్కు 70 సంచి ఇస్తావా ఇవ్వవా అని చర్య తీసుకుని డిమాండ్ చేస్తే నీకు 70 ఇత్తులు కూడా ఇయ్యా, ఏదో మాట్లాడదామని ఇలా అంటే నువ్వు ఓన్ పిలిపించుకో, నీ బండి రిటర్న్ తీసుకోపో అంటే 820 సంచి నాది నాకు కాంట వేసి ఇస్తాడంట. మళ్ళీ ఇస్తాడే నువ్వు కడిమే 80 సంచిని పక్కకేసినావు, మంచిది దించుకున్నావు, మంచి దానికి టస్కిట్ రాస్తా, ఈ 80 సంచికి నేను రాయా అంటే అది తప్పు, మొత్తమే రాయు అంటే లేదా మొత్తం నింపి సార్ అని అంటే మొత్తమే నింపిస్తా లారీకి కూడా అని అంటుండు. నేను అవిట్లకు టస్కిటే రాపిస్తా నీ 80 సంచిని సార్. ఇంకొక మాట, ఎండ పోసుకొని తీసుకొస్తామన్నాం అట్లా కూడా ఆ 80 సంచిని
నాదే డిషం ఇస్తా అంటే నా డిషం బియ్యం పోయింది, ఇవాళ నీకు పొద్దున ఇస్తా, మీరు రండి, మీరు రైతులు ఎంతమంది ఉన్నారు అంటే వస్తామని చెప్పినాం. అయితే డిషం వస్తే పొద్దున మాకు డిషం లేదు, ఏం లేదు, బియ్యం పోయింది 3 రోజులు పడుతుంది, ఏం లేదు అని పెద్ద షేట్ అన్నాడు. పెద్ద షేట్ వెనక చిన్న షేట్ కూడా అంతే అన్నాడు. అయ్యో మన ఇద్దరు ట్రాక్టర్లు ఉన్నాయి కదా కుమారు, మనం ఒక ట్రాక్టర్ తెచ్చి 80 సంచి దగ్గర పోయి ఎండ వసుకుందాం కదా అనుకుని అంటే కూడా మేమైనా 60 సంచికి ఒప్పుకుంటా అన్నాడు. లాస్ట్ 60 మా సెంటర్ వాళ్ళు ఇద్దరు పోయితే మస్తు బతిమలాడారు. నరేష్ గౌడ్, రవీంద్ర అన్న మస్తు బతిమలాడితే ఆ లోపల పోయి మాట్లాడితే ఇంత ఒప్పుకుంటారా అంటారా 20 సంచికి, మీరేమంటారా అంటే మిమ్మల్ని మీకని ఎక్కనా అని వీళ్ళు కూడా సయనం. నిన్న రోజు మొన్న రోజు కూడా అట్లా కూడా ఒప్పుకున్నాం. ఒప్పుకుంటే కూడా అట్లా కూడా బలి అవుతలేడు. ఇట్లా కూడా ఇంకెంతమంది బలి చేసిండు. ఈ సీన్ షెట్ ఈ సప్తగిరి రశ్మిలు, నార్సింగు, భాగ్యలక్ష్మి రశ్మిలు మొలకలు వచ్చినాయి అంటుండు. తీసుకొచ్చినాము, గుమ్మరిస్తే సంచి కూడా ఇట్లా గుమ్మరిచ్చినాము. 100 గ్రామ్ కూడా మొలకలు కూడా లేవండ. ఈ భాగ్యలక్ష్మి రశ్మిల సంచి కూడా ఎత్తుకొస్తాము చూడండి. కూడా ఈ రశ్మిలంతా వేస్ట్, ఏ రశ్మి లేదు. ఈయననే కుంభకోణం బగ్గ చేస్తుండు. నేను ఇంతకుముందు నెక్స్ట్ మార్కెట్ రాజపేటకు ఇన్ఛార్జ్ నేను కూడా వేసిన ఇదే సతాన్సుడు.